హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జ్యోతి రాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ సింపుల్గా చేసుకునే హెల్దియెస్ట్ రెసిపీ క్యారెట్ ఫ్రై. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, బీటా కెరటిన్ మన కంటి చూపుని మెరుగుపరుస్తుందని మనందరికీ తెలుసు. దాంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్, హెల్దీ డైజెషన్ ఇలా ఎన్నో ప్రయోజనాలున్న క్యారెట్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూద్దాం. కావలసిన పదార్థాలు: క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, చింతపండు. క్యారెట్ని పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఒక బ్లెండర్ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, ½ ఇంచు అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా వేడెక్కినాక 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కినాక 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన క్యారెట్లోని పచ్చిదనం అంతా పోతుంది. ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మరొక స్పూన్ చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని మూత పెట్టి మరొక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఈ స్టేజ్లో మీరు 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి మరొక నిమిషం మగ్గనిచ్చి మూత తీసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, హెల్దీయెస్ట్ క్యారెట్ ఫ్రై తయారైపోయింది. మీరు తీసుకునే క్యారెట్ స్వీట్నెస్ని బట్టి పచ్చిమిరపకాయలు, చింతపండు పులుపు అడ్జస్ట్ చేసుకోండి. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.